హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు గల్ఫ్లో వార్తలు చూద్దాం. ఫ్రెండ్స్, అయితే ఈరోజు తారీఖు 29 తారీఖు 4 నెల 2020 అండి. అయితే ఫస్ట్ మనం ఖతర్ వెళ్దామండి. ఖతర్ వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి ఖతర్ వాళ్ళకి. ఖత్తర్లో డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కానీ ఈ ఖద్దమాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలండి. ఇది గవర్నమెంట్ రూలు. ఇక్కడ నుండి వాళ్ళకి వాళ్ళ యొక్క శాలరీ బ్యాంక్ ద్వారానే వాళ్ళ చేతికి వస్తుంది అనమాట. సో ఇది మీరు గమనించాలి. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఏం లేదు, ఈరోజు అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్లు వాడని వాళ్ళు ఎవరూ లేరు మ్యాక్సిమం ఈ రోజులను బట్టి, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. సో ఏం లేదండి, మీరు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ యొక్క యాప్స్ ఉంటాయి. యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి ముందు మొబైల్లో. ఆ తర్వాత క్రియేట్ అకౌంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు అకౌంట్ తయారు చేసుకోవచ్చు. ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేదండి. నెక్స్ట్ మీరు శాలరీ సర్టిఫికేట్ కానీ అడ్రస్ ప్రూఫ్లు ఏం అవసరం లేదు. మీ ఖత్తర్ ఐడి ఏదో ఉందో అది మాత్రమే చాలు. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే మీ కపిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చేయించుకోండి. ఎవరైనా మీ దగ్గరలో ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చేయించుకోండి. కానీ మస్ట్ అండ్ షుడ్గా మీరు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ కపిల్ మీకు బ్యాంక్ ద్వారానే శాలరీ ఇవ్వాలి. తర్వాత మీరు కూడా మీ మనీ మీ మొబైల్లో యాప్ ద్వారానే సెండ్ చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, ప్రతిదీ స్మార్ట్, ప్రతి పని స్మార్ట్గా చేసుకోవాలండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ రూల్ కాబట్టి నేను అందుకోసం ముందుగా ఖత్తర్ విషయాలు చెప్తున్నాను. సో డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీరు మొబైల్లో యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీ కపిల్స్కి ఇచ్చారంటే మీ కపిల్ మీకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు మీ యొక్క శాలరీ. మీరు అదే శాలరీని మీరు ఇండియా కూడా పంపుకోవచ్చు. సో ఇదండి సంగతి. తర్వాత అండి, రువాండా, నేపాల్, బంగ్లాదేశ్కి ఖత్తర్ మెడికల్ సామాన్లు పంపించింది. తర్వాత ఇప్పుడు 5 హాస్పిటల్స్ ఈ వైద్య సేవలు రెడీగా ఉన్నాయి. 4 హెల్త్ సెంటర్స్ స్క్రీనింగ్కి రెడీగా ఉన్నాయి. ఒక హాస్పిటల్ ఐసోలేషన్కి రెడీగా ఉంది. తర్వాత అండి, ఫుడ్ ఐటమ్స్ డెలివరీ ఇచ్చే వాళ్ళని, ఫుడ్ ఐటమ్స్ తయారు చేసే హోటల్ని చాలా నిఘా పెట్టారండి. వాళ్ళ మీద నీట్ అండ్ క్లీన్గా ఉన్నారా లేదా, అన్ని మెయింటైన్ చేస్తున్నారా లేదని చెప్పి చాలా నిఘా పెట్టి చూస్తున్నారండి. తర్వాత 24 గంటల్లో 677 కేసులు నమోదయ్యాయి, 68 రికవరీలు అయ్యాయి. చూడండి, మనకు రాజారాము, మణిపాల్ అనే మిత్రులు మనకి కామెంట్ రూపంలో పెట్టారు. చాలా థ్యాంక్ యూ బ్రదర్, నాకు కొంచెం శ్రమ తగ్గించారు మీరు. ఈ కామెంట్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే ఇప్పుడు సౌదీలో మైనర్లకి తప్పు చేస్తే ఇంతకుముందు వరకు వాళ్ళకి మరణశిక్ష విధించేవారు, పెద్ద తప్పు చేస్తే అనమాట. ఇప్పుడు మరణశిక్షను క్యాన్సిల్ చేశారు మైనర్స్కి. ఇప్పుడు బ్యాంకులు మనీ ఎక్స్చేంజ్ స్టార్ట్ అవుతున్నాయండి సౌదీలో. ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ సౌదీలో నుండి అందరికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఈ కర్ఫ్యూ టైంలో ఈ కొంత టైం ఇచ్చారు కదా బయట తిరగడానికి, సామాన్లు కొనుక్కోవడానికి. అంత మాత్రాన వ్యాధి తగ్గిపోయిందని కాదు, ఎవరైనా అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళొద్దని తెలియజేశారండి. ఈ ఇష్టం వచ్చినట్టు తిరిగితే వ్యాధి తీవ్రత మళ్ళీ పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు. సో బయటకు వెళ్ళే మిత్రులు ఆచితూసి బయటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. తర్వాత అండి, ఈ రాబోయే జుమ్మారాత్కి మక్కా కాబా పైన మన చాంద్ కనపడుతుందంటండి. కరెక్ట్గా 11 గంటల 49 నిమిషాలకి మక్కా కాబా పైన చాంద్ కనపడుతుందండి. ఎవరైనా చూడొచ్చు. తర్వాత అండి, సౌదీ ఎయిర్లైన్స్ టికెట్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది, ఫ్లైట్ స్టార్ట్ అయిపోతుందని చెప్పి ఒక ఫేక్ న్యూస్ వైరల్ అవుతుందండి సోషల్ మీడియాలో. ఇది ఫేక్ న్యూస్ అండి. సౌదీ ఎయిర్లైన్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతవరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ స్టార్ట్ చేయడానికి ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి సౌదీ ఎయిర్లైన్స్ అఫీషియల్గా తెలియజేస్తుందండి. తర్వాత అండి, ఇప్పుడు సౌదీలో ఇప్పుడు అందరూ ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు ఇంట్లో ఉండి చేసుకున్నారు. ఇళ్ళలో ఒక గదిని ప్రత్యేకంగా మసీద్ కింద తయారు చేసుకుని అక్కడే రంజాన్ ప్రార్థనలు చేసుకుంటున్నారండి. తర్వాత అండి, గత 24 గంటల్లో 1266 కేసులు నమోదయ్యాయి సౌదీలో. తర్వాత రికవరీ 68 రికవరీస్ అయ్యాయి, 8 మరణాలు సంభవించాయి. టోటల్ సౌదీలో 20,077 కేసులు అండి. సో ఇది మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ మనం కువైత్ వెళ్దామండి. కువైత్ విషయానికి వెళ్తే ఈ మెహబుల్లాలో చాలామంది కర్ఫ్యూ టైంలో ఓలేషన్ చేశారు కదండి, రూల్స్ పాటించకుండా బయట తిరిగిన వాళ్ళని పట్టుకుని ఇప్పుడు ఆమ్నెస్టీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తరలిస్తున్నారు, వాళ్ళని ఎక్కడి నుంచి రిపోర్ట్ చేయడం కోసం అండి. తర్వాత అండి, నెక్స్ట్ వీక్లో ఈ ఆమ్నెస్టీ సెంటర్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు నెక్స్ట్ వీక్లో వీళ్ళ ప్రయాణం ఖరారు అయిపోతుంది మ్యాక్సిమం. తర్వాత అండి, కువైత్ ఎయిర్వేస్ యొక్క టికెట్స్ బుకింగ్ స్టార్ట్ అయిందని చెప్పి చాలా ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది. ఇది లేదండి, ఇంతవరకు కువైత్ ఎయిర్వేస్ టికెట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి ఎక్కడ ఏమీ బుకింగ్ స్టార్ట్ కాలేదు. ఇది మీరు గమనించాలి. అయితే ఈరోజు దుమ్ము ధూళితో కలిగిన వాతావరణం కలిగి ఉంటుందని చెప్పి తెలియజేశారండి. నెక్స్ట్, గత 24 గంటల్లో 152 కేసులు నమోదయ్యి టోటల్ 3,440 అండి. నేను వీడియో పెట్టేటప్పటికి ఏమి కొత్త కేసులు ఏమి రాలేదు. అయితే రికవరీలు వచ్చాయి. మన ఆరోగ్య మంత్రి అయిన బాసెల్ అల్ సబా గారు తెలియజేశారు 213 మంది రికవర్ అయ్యారు. టోటల్ రికవరీ 1,384 మంది టోటల్ రికవరీస్ అండి. అయితే ఈరోజు ఒక్క దినార్ ఈజ్వల్ తో 242 రూపాయలుగా ఉందండి. నెక్స్ట్
17,428 మంది ఎక్స్పర్ట్స్ క్వారంటైన్ పీరియడ్లో ఉన్నారంటండి కోవిడ్లో. ఇదండి కోవిడ్ న్యూస్. ఓకే, ఓమన్ వెళ్దామండి. ఓమన్ విషయానికి వెళ్తే ఇప్పుడు కొన్ని కమర్షియల్ బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టార్ట్ కాబోతున్నాయండి. ఈ ఆటోమొబైల్ షాపులు కానీ, మనీ ఎక్స్చేంజ్లు కానీ రకరకాలు అనమాట. ఆ లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. తర్వాత అండి 143 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 101 మంది ఎక్స్పర్ట్సే, 42 మంది ఒమానీస్ ఉన్నారు. 2,274 మొత్తం కేసులు. టోటల్ 10 మరణాలు సంభవించాయి. రికవరీస్ అయితే 364 రికవరీస్ అండి. అయితేనండి ఇప్పుడు ఇండియన్ ఎంబసీ యొక్క లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీ యొక్క డీటెయిల్స్, మీరు ప్రయాణం యొక్క మీ యొక్క డీటెయిల్స్ సింపుల్ అండి, చాలా సింపుల్, ఏమీ కాదు. ఎవరైతే ఇండియాలో వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మీరు ఈ లింక్లో మీ వివరాలు ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోండి. దాని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. తర్వాత అండి ఆహార ధాన్యాలు, మెడిసిన్ తీసుకురావడానికి ఓమన్ ఎయిర్ అండి, అయితే ఓమన్ యొక్క ఎయిర్లైన్స్ ఓమన్ ఎయిర్ ఇండియా వెళ్ళబోతుంది. సో ఇదండి ఓమన్ న్యూస్. ఓకే, నెక్స్ట్ మనం బహ్రెయిన్ వెళ్దామండి. బహ్రెయిన్లోనండి ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్లు డిజైన్ చేస్తున్నారండి. తర్వాత గత 24 గంటల్లో 87 కొత్త కేసులు నమోదయ్యాయి. 2,810 మొత్తం కేసులు. అయితే 1,909 ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. ఇందులోని 64 రికవరీస్ అయ్యాయి. టోటల్ రికవరీస్ అయితే 1,310 టోటల్ రికవరీస్ అండి. అయితే ఇప్పుడు అన్ని రకాల వీసాలు 3 నెలలు గడువు ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఇది గమనించాలి మీరు. తర్వాత అండి మే 1న సండేకి అఫీషియల్ లీవ్ అనౌన్స్ చేశారండి బహ్రెయిన్లో. ముగ్గురికి అనమాట 1000 బహ్రెయిన్ దినాలు తప్పున ఫైన్ వేశారు. వీళ్ళు రూల్స్ని వైలేషన్ చేశారు వీళ్ళు. తర్వాత అండి ఈ రమదాన్ టైంలో మద్యం అమ్ముతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇద్దరు గాయాలయ్యాయండి. వాళ్ళు గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వలన 2 గాయాలు పాలయ్యారు బహ్రెయిన్లో. తర్వాత అండి 60 కన్నా ఎక్కువ పీసీలను ఏర్పాటు చేసి మోడర్ చేస్తున్నారండి మొత్తం ఈ బహ్రెయిన్ అంతా, ఈ ప్రజల్ని. తర్వాత అండి కొందరు తమను తాము పోలీసులని చెప్పుకొని లేబర్ క్యాంపస్లో దూరి సెల్ ఫోన్స్, రకరకాల వస్తువులు దొంగతనం చేస్తున్న ప్రయత్నంలో వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు. నెక్స్ట్ 97 మంది బంగ్లాదేశ్ వాళ్ళకి పాజిటివ్ వచ్చిందంటండి టెస్టులో. ఇదండి బహ్రెయిన్ న్యూస్. ఓకే, నెక్స్ట్ మనం యూఏ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే గత 24 గంటల్లో 541 కేసులు నమోదయ్యాయి, 7 మరణాలు సంభవించాయి. 100% మొత్తం దుబాయ్ అంతా సెలైజేషన్ చేసేసి మొత్తం అంతా క్లీన్ చేస్తారంటండి. తర్వాత అంటే షార్జాలో పోలీసులు ఇప్పుడు సైకిల్ ద్వారా పెట్రోలింగ్ చేసి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. నెక్స్ట్ దుబాయ్లో ఇప్పుడు భారీగా ఈ ఇఫ్తార్ మీల్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. పళ్ళు మొత్తం, మీల్స్ మొత్తం అన్నీ భారీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తర్వాత అండి ఒక ఇండియన్ లేడీకి దుబాయ్ పోలీసులు అందరూ సల్యూట్ చేశారండి ఆమె చేస్తున్న సేవలకి. ఆమె బయటకు వెళ్తున్న టైంలో ఆమె డాక్టర్ అని తెలియగానే పోలీసులు అందరూ సల్యూట్ చేసి ఆమె గౌరవించారంట. తర్వాత అండి డ్రైవ్ త్రూ టెస్టింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అండి 1.1 మిలియన్ టెస్టులు చేశారంటండి. 1.1 మిలియన్ టెస్టులు చేశారండి ఇంతవరకు. నెక్స్ట్ అబుదాబిలో 20,000 మందిని షాపుల కాంప్లెక్స్లో పనిచేస్తారు కదండి, వీళ్ళని 20,000 మందికి టెస్టులు చేస్తున్నారండి ఇప్పుడు. తర్వాత అల్రాసు ఫామ్డేరా యొక్క మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. ఇదండి యూఏ న్యూస్. ఓకే, నెక్స్ట్ మనం జనరల్ విషయానికి వెళ్దామండి. జనరల్ విషయానికి వెళ్తే ఏపీలో 1,259 కేసులు నమోదయ్యాయి. నెక్స్ట్ తెలంగాణలో 1,003 కేసులు నమోదయ్యాయండి. నెక్స్ట్ న్యూజిలాండ్లో మొత్తం లాక్డౌన్ ఎత్తివేస్తున్నారంటండి, అక్కడ కేసుల సంఖ్య బాగా తగ్గిపోయిందని చెప్పి. తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మనకి వ్యాధి పుట్టిందో ఈ వ్యూహాన్ నగరంలో అక్కడ ఇప్పుడు లాక్డౌన్ తీసేయడం వలన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి. అయితే పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి సామాజిక దూరం మెయింటైన్ చేయడం కోసం వాళ్ళకి వింత రకమైన టోపీలు డిజైన్ చేశారంటండి, మనుషులకు దూరం. దాంతోపాటు స్కూల్లో కూడా మనిషికి ఒక అట్టలతో డెస్క్లు తయారు చేసి మొత్తానికి వాళ్ళకి ఇటువంటి సామాజిక దూరాన్ని అవగాహన చేయడం కోసం టీచర్స్ వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఈ వింత రకమైన టోపీలు ఇంతకుముందు చైనాలో ఈ పూర్వీకులు సామాజిక దూరం కోసం వాడేవారంటండి. తర్వాత అండి ఇంకో విషయం, నెక్స్ట్ ఏపీలో విద్యా దీవెన పథకం స్టార్ట్ అయిందండి. ఈ ఫీజు యొక్క రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఇంతకుముందు కాలేజ్ యొక్క మేనేజ్మెంట్కి వేసేవారు, ఇప్పుడైతే ఈ స్టూడెంట్స్ యొక్క వాళ్ళ తల్లి అకౌంట్లు వేస్తారండి ఇక్కడ నుండి. నెక్స్ట్ తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళ యొక్క అకౌంట్లో 1,500 రూపాయలు వేస్తున్నారు. అయితే మీకు అరువులో కారో మీకు వచ్చేలో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాండి కింద. ఆ లింక్లోకి వెళ్ళి మీరు రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ కొడితే మీకు డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ రేషన్ కార్డు ఉండి బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చంటండి. సో ఇదొక మీరు ఈ విషయంగా మీరు గమనించాలి. తర్వాత ఎయిర్ ఇండియా, ఇండియన్ నేవీ రెడీ సిద్ధం కాబోతుందండి. గల్ఫ్ దేశాల్లో ఉన్న
10 లక్షల మంది ఈ మన ఇండియన్స్ తీసుకువెళ్ళడం కోసం 500 ఫ్లైట్లు కూడా రెడీగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. తర్వాత ప్లాస్మా, ఈ ప్లాస్మా అంటే ఏంటంటే చాలామంది కామెంట్ పెడుతున్నారండి. ప్లాస్మా అంటే, ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, చూడు ఎవరికైతే వ్యాధి వచ్చి ఈ వాళ్ళకి నయమైపోతుంది కదా, పూర్తిగా క్యూర్ అయిపోతారు కదండి, అలాంటి వాళ్ళు ఒక బ్లడ్ తీస్తారండి. బ్లడ్లో చూడండి ప్లాస్మా ఉంటుంది చూడండి, సగం వైట్గా సగం రెడ్గా చూసారా, ఆ వైట్ కలర్లో ఉండేది ప్లాస్మా అండి. ఈ ప్లాస్మా తీసి ఎవరైతే వ్యాధితో పోరాడుతున్నారో అతనికి ఎక్కిస్తారండి. అతనికి ఎక్కించడం వల్ల అతని శరీరంలో ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెరిగి ఈ వ్యాధితో పోరాడి వ్యాధిని తగ్గిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఎవరి ఒంట్లో అయితే వ్యాధి ఉందో వాళ్ళ శరీరం అనమాట త్వరగా ఎక్కువగా ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ ప్రోటీన్స్ ఇవన్నీ ప్లాస్మాలో ఉంటాయి. దీన్ని తీసి మళ్ళీ వేరే వ్యక్తి ఎక్కించడం ద్వారా ఇది మనకి అవతల వ్యక్తి కూడా త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని కష్టతరమైందే కానీ తప్పదు, ఏం చేస్తారు, ఇప్పుడు పరిస్థితుల్లో మెడిసిన్ లేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ ఇప్పుడు కదండి, చాలా పాతది. ఎప్పుడుదంటే 1918 నుండి ఇది మొదలైంది. ఇది స్పానిష్ ఫ్లూ, మసూసి, నిమోనియాకి ఇది ఎక్కువగా వాడేవారంటండి. సో ఇదండి ప్లాస్మా యొక్క ట్రీట్మెంట్ యొక్క వివరాలు. నెక్స్ట్ అండి, ఇప్పుడు చాలామంది ప్లాస్మా ట్రీట్మెంట్స్కి బ్లడ్ డొనేట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు కూడా, ఇది ఒక మంచి విషయం అండి. నెక్స్ట్ 2,76,000 మంది కేరళ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారంటండి వాళ్ళ వెబ్సైట్లో. విదేశాల్లో ఉన్న 150 దేశాల నుండి వాళ్ళు ఇండియా వెళ్ళిపోవడానికి రిజిస్టర్ చేసుకున్నారంటండి కేరళ వాళ్ళు. సో ఇక్కడ నార్మల్గా స్కిల్బీ యొక్క లోకల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూసుకోండి. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.